నెల్లూరు జిల్లా కావలిలో జనసేన పార్టీ కార్యాలయ ప్రారంభోత్సవం ఘనంగా జరిగింది. పార్టీ ఇన్ఛార్జ్ అలహరి సుధాకర్ ఆధ్వర్యంలో జెండా చెట్టు కింద కార్యాలయం వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం జనసేన కార్యాలయాన్ని రాష్ట్ర నాయకులు ప్రారంభించారు. వచ్చే ఎన్నికల్లో జన సైనికులు అంతా కలిసి జనసేన టీడీపీ ఉమ్మడి ప్రభుత్వ ఏర్పాటుకు పూర్తి స్థాయిలో కృషి చేస్తామని నేతలు తెలిపారు. అలాగే ఎప్పుడెప్పుడు ఎన్నికలు వస్తాయని ప్రజలు ఎదురు చూస్తున్నారని, వైసీపీని తరిమికొట్టే రోజులు దగ్గర పడ్డాయన్నారు. ఇక మరింత సమాచారాన్ని మా నెల్లూరు ప్రతినిధి నరేష్ అందిస్తారు. జనసేన పార్టీ క్రియాశీలకంగా ముందుకెళ్తుంది. ఈ నేపథ్యంలో నెల్లూరు జిల్లాకు సంబంధించినటువంటి కావలి జనసేన పార్టీ కార్యాలయం ప్రారంభోత్సవం అంగరంగ వైభవంగా కొనసాగిందని చెప్పుకోవచ్చు. ఏదైతే జెండా చెట్టు నుంచి కూడా భారీ ర్యాలీతో కూడా జనసేనకు సంబంధించిన నాయకత్వం అంతా కూడా ఈరోజు ప్రధాన కార్యాలయాన్ని ఈరోజు ఓపెనింగ్ చేయడం జరిగింది. ఇందులో నేపథ్యంలో రాష్ట్రానికి సంబంధించినటువంటి ముఖ్య నేతలు కూడా ఇక్కడికి రావడం జరిగింది. ప్రస్తుతం మనం విజువల్స్లో కూడా చూడొచ్చు. కావలి నియోజకవర్గానికి సంబంధించినటువంటి జనసేన పార్టీ కార్యాలయానికి రాష్ట్రానికి సంబంధించినటువంటి ముఖ్య నేతలంతా రావడం జరిగింది. అలహరి సుధాకర్ యొక్క ఆధ్వర్యంలో ఈరోజు ప్రధానంగా రాయపాటి అరుణతో పాటు అజయ్ కుమార్, అదేవిధంగా ఆరాం గారు, మరి అదేవిధంగా కీలక ముఖ్యమైనటువంటి జిల్లా నేతలంతా కూడా ఇక్కడికి వచ్చారు. ప్రస్తుతం పార్టీ కార్యాలయం ఓపెనింగ్ వచ్చినటువంటి ప్రధానంగా ఈరోజు ఓపెనింగ్ అజయ్ కుమార్ మనతో ఉన్నారు. ఒకసారి అజయ్ కుమార్తో మనం మాట్లాడదాం. సార్ చెప్పండి, ఈరోజు ప్రధానంగా కావలి నియోజకవర్గంలో ఈ యొక్క ప్రారంభోత్సవం చాలా వైభవంగా కొనసాగింది. రాష్ట్రంలో కూడా జనసేన పార్టీ క్రియాశీలకంగా ముందుకెళ్ళిపోతుంది. ఎన్నికల సమీపిస్తున్న వేళ రాష్ట్రంలో పూర్తి స్థాయిలో కూడా జనసేన కేడర్ అంతా కూడా ఈరోజు అన్ని విధాలుగా కూడా ముందుకెళ్తున్న పరిస్థితి కనపడుతుంది. మీరేమంటారు? ఈరోజు కావలి నియోజకవర్గంలో ఎలా ఉందంటారు? కావలి నియోజకవర్గంలో ఇవాళ కనిపించింది కదా ఎంత సత్తు ఉందో. జనసేనకి పల్లె పల్లెలో వాడవాడలో బ్రహ్మాండంగా వేల మంది ఏదైతే ఇవాళ కావలి ఆఫీస్ ఓపెనింగ్కి వచ్చారో ఇదే తార్కాణం. కావలి నియోజకవర్గంలోనే కాదు, నెల్లూరు జిల్లాలో ఉన్న 10 అసెంబ్లీ నియోజకవర్గాల్లో కూడా జనసేనకి ఇవాళ రోజు రోజుకి బలం పెరుగుతున్నది. ఒక టౌన్లో అని అనుకుంటున్న దగ్గర నుంచి కావలిలో ఇవాళ టౌన్లోనే కాదు, కావలి రూరల్ మండలాల్లో కూడా, పల్లెల్లో ఇవాళ మనం ఉండే కూడా రూరల్ ఏరియాలో బ్రహ్మాండమైన ఆదరణ వస్తున్నది. ఖచ్చితంగా కూడా కావలి నియోజకవర్గం జనసేనకి బ్రహ్మాండమైన సపోర్ట్తో రేపు ముందు కూడా జనసేనకు ఒక కంచుకోటలాగా తయారవుతుందని చెప్పి అలహరి సుధాకర్ నాయకత్వంలో ఆ విధంగా కావాలని మేము ఆకాంక్షిస్తూ ఖచ్చితంగా అవుతుందని చెప్తాను. సో ఈరోజు కావలి నియోజకవర్గానికి సంబంధించినటువంటి పార్టీ కార్యాలయం ఈరోజు అలహరి సుధాకర్ యొక్క ఆధ్వర్యంలో ముందు కొనసాగింది. సో మనతో పాటు సుధాకర్ గారు ఉన్నారు. సార్ చెప్పండి, ఈరోజు ప్రారంభోత్సవం చాలా వైభవంగా జరిగింది. ఏంటి ఈరోజు మీరు ఏం చెప్పబోతున్నారు? ముఖ్యంగా మీ ప్రైమ్ 9 టీవీ వారికి ఈరోజు లైవ్ నిర్వహించినందుకు మీకు ధన్యవాదాలు. పేరున మీ అందరికీ ఇంత శ్రమ కూడిచి చేసినందుకు. మీరే చూస్తున్నారు, కావలిలో గత 5 సంవత్సరాలుగా కావలిలో చాప కింద నీరులాగా జనసేన 10 మందే ఉన్నారు, 20 మందే ఉన్నారు అన్న దగ్గర నుంచి వేల మంది ఈరోజు ర్యాలీగా ప్రతి మండలాల నుంచి అయితేనేమి, ప్రతి విలేజ్ నుంచి ఫోన్లు చేసి మరి మేము వస్తున్నామని స్వచ్ఛందంగా వచ్చిన జన సైనికులే తప్ప ఎవరికి ఒక రూపాయి ఇచ్చి పైసా ఇచ్చి కూడా తీసుకొచ్చింది కాదు. స్వచ్ఛందంగా వచ్చింది. ఇదే నిదర్శనం జనసేన బలము. కావలి గడ్డ జనసేన అడ్డ అని నేను ఎప్పుడు చెప్తుంటాను. అదేవిధంగా రాబోయే రోజుల్లో అత్యంత పెద్ద ఆఫీసు మేము ఓపెన్ చేసుకోవడానికి మాకు సహకరించినటువంటి పెద్దలు అజయ్ అన్న గారు అయితేనేమి, ఆరాం ఖాన్ గారు అయితేనేమి, తర్వాత మా రైల్వే కోడూరు తాతంశెట్టి నాగేంద్ర గారు అయితేనేమి, మా అన్న శ్రీనివాస్ గారు అయితేనేమి, ప్రతి ఒక్కరికి పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. రాబోయే రోజుల్లో కావలిలో మీరు చూస్తున్నారు, మేము ఫస్ట్ నుంచి కావలిలో వైసీపీ ప్రభుత్వంలో ఈ ఎమ్మెల్యే చేసే అరాచకాలని ప్రతి ఒక్కటి ప్రశ్నించు ఎంతో ముందుకు తీసుకెళ్తా ఉన్నాము. రాబోయే రోజుల్లో కావలి నెల్లూరు జిల్లా మొత్తంలో మొట్టమొదట ఓడిపోయే ఎమ్మెల్యే వైసీపీ ఎమ్మెల్యే ఎవరైనా ఉన్నారంటే మా కావలి ఎమ్మెల్యే వైసీపీ ఓడిపోతుంది. రాబోయే రోజుల్లో తెలుగుదేశంతో కూడా కలుపుకొని మేమంతా ఒకే సమిష్టిగా వచ్చి కావలిలో జెండా ఎగరవేస్తా ఉన్నాయి. రాబోయే రోజుల్లో కావలిలో జనసేన జెండా తెలుగుదేశం కలిసి ఎగరవేస్తామని తెలియజేసుకుంటూ ఈ విచ్చేసిన ప్రతి ఒక్కరికి పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాను. జై హింద్. పాటు రాష్ట్ర మహిళకు సంబంధించినటువంటి రాయపాటి అరుణ ఉన్నారు. రాయపాటి అరుణ గారు, ఏదైతే ప్రధానంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా మీరు విస్తృత పర్యటన చేస్తూ ఉంటారు. సో ఈరోజు కావల్లో ఈ యొక్క భారీ ప్రారంభోత్సవానికి వచ్చారు. ఏం చెప్పబోతున్నారు చెప్పండి. ప్రజల్లో ఈరోజు కేవలం కావల్లో కాదండి, రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు చైతన్యవంతులై ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటి వరకు చేసిన మాయ పరిపాలనను గుర్తించారు కాబట్టి ప్రతి ఊరా జెండావిష్కరణలు, పార్టీ కార్యాలయాలు అనేవి పెద్ద ఎత్తున జరుగుతున్నాయి. విస్తృతంగా ప్రతి కార్యాలయంలోనూ కూడా స్వచ్ఛందంగా మహిళలు, యువకులు అందరూ వచ్చి పార్టీ మాది, ఈ జెండా మాది, రాబోయే ప్రభుత్వం జనసేన టీడీపీ ప్రజాప్రభుత్వం కాబట్టి ఈ ప్రభుత్వం మాది అని బలంగా నమ్మి వచ్చి స్వచ్ఛందంగా పనిచేస్తూ ఉన్నారు. ఇటీవల ఏదో ముఖ్యమంత్రి గారు చొక్కా మడత పెడతాను అని చెప్పేసి అన్నట్టున్నాడు. చొక్కా ఒక్కటి
అన్నట్టు కాదు జగన్, నువ్వు చొక్కా ప్యాంటు చడ్డీ బనియన్ కూడా మడత పెట్టుకొని సూట్ కేసులో పెట్టుకొని రెడీగా ఉండు. ఎలక్షన్ తర్వాత నీకు చర్లపల్లి జైల్లోకి పనికొస్తాయి కాబట్టి మొత్తం సెట్ అంతా మడత పెట్టుకో, ఒక్క చొక్కా అయితే కష్టమైపోద్ది. అందుకనే ప్రతి ఒక్కళ్ళని చెప్తున్నాము, రాబోయే రోజుల్లో అధికారం అనేది ఖచ్చితంగా అధికారుల భాగస్వామ్యం అనేది కూడా పవన్ కళ్యాణ్ గారు అలాగే చంద్రబాబు నాయుడు గారి భాగస్వామ్యంలోనే ఆంధ్ర రాష్ట్రం నడవబోతుంది, అభివృద్ధి పదంలో ముందుకు దూసుకెళ్లిపోతుంది అని చెప్పడానికి ఇది ఒక ప్రధాన నిదర్శనంగా భావిస్తున్నాం. ఈ రోజు కావలిపట్నంలో జరిగిన భారీ ర్యాలీ ఏదైతే ఉందో ఇది ఖచ్చితంగా కన్నుల పండగ కనిపించింది మా అందరికీ. ముందు ఇదే ఊపిని ఇంకా కొనసాగిస్తాం, రాష్ట్ర వ్యాప్తంగా పార్టీని బలోపేతం చేస్తామని చెప్పేసి ఇక్కడున్న రాష్ట్ర స్థాయి నాయకులు అందరి సమక్షంలో తెలియజేసుకుంటున్నాం. ఇది మొత్తానికి కావలికి సంబంధించినటువంటి జనసేన పార్టీ కార్యాలయం ప్రారంభోత్సవం చాలా వైభవంగా కొనసాగిందని చెప్పుకోవచ్చు. రాష్ట్ర పార్టీ కేడర్ అంతా కూడా ఇక్కడికి వచ్చారు. జిల్లాలో పార్టీ బలోపేతానికి మేమంతా కూడా కృషి చేస్తామని చెప్తున్నారు. రానున్నటువంటి ఎన్నికల్లో పూర్తి స్థాయిలో వైసీపీని మట్టి కనిపించే దిశగా జనసేన ఇటు టీడీపీ పొత్తుల్లో భాగంగా క్రియాశీలకంగా కూడా ముందుకెళ్తుందని చెప్పి ఇప్పటికే రాష్ట్ర కమిటీకి సంబంధించినటువంటి నేతలంతా కూడా ధీమా అయితే వ్యక్తం చేసిన పరిస్థితి కనపడుతుంది. ఇది ప్రస్తుతం ఉన్నటువంటి కావలి నియోజకవర్గ జనసేన పార్టీ కార్యాలయంపై తాజా అప్డేట్స్. కెమెరా పర్సన్ వెంకయ్యతో నరేష్, కావలి.